అయిపోయాక ఇంకొక 20,000 రూపాయలు డబ్బులు వేస్తారు. ఈ చదువుకునే పిల్లలకి మళ్ళీ మంత్లీ ఇంత అని చెప్పి డబ్బులు వేయటం ఇట్లాంటివి చేసుకొచ్చింది ఆవిడ. ఈ పథకాలు ఎక్కడ పోతాయో అనే భయంతో వాళ్ళు వేరే పార్టీని ఎన్నుకోవట్లా. కమ్యూనిస్టులు ఇవ్వలేదు ఇట్లాంటి. కమ్యూనిస్టులు ఇవ్వనివి హామీ ఇచ్చిన మమత అమలు చేసింది కాబట్టి అక్కడ వరుసగా ఆమెనే గెలిపిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నువ్వు హిందుత్వ సిద్ధాంతము లేకపోతే కనుక బంగ్లాదేశీల రాద్ధాంతంతో అక్కడ పనవ్వట్లేదని భావించి ఇట్లాంటి హామీ ఇచ్చినట్టు. ఇప్పుడు ఎవరన్నా కనుక మమతా బెనర్జీకి ఆంధ్ర గురించి చెప్తే సరిపోతుంది. ఆంధ్రాలో ఎన్నికల్లో హామీ ఇచ్చారు చంద్రబాబు గారు, 1,500 రూపాయలు ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అన్నది. అలాగే ప్రతి నిరుద్యోగికి 3,000 ఉద్యోగం వచ్చేంత వరకు అని చెప్పారు. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్తో పక్కన పెట్టండి, పోనీ తెలంగాణలో 6 గ్యారెంటీ. ఇక్కడ ఆంధ్రాలో చెప్పారు కదా, ఇది బీజేపీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వమే కదా ఎన్డీఏలో, సంబంధం లేదని చెప్పింది. కానీ ఇక్కడ బీజేపీ ఉంది కూటమి. ఇక్కడ ఎందుకు సంబంధం లేదండి? ఇట్లాంటిది ఆచరణ సాధ్యం కాదే బీజేపీ. మరి అక్కడేమో ఆచరణ సాధ్యం అని ప్రకటిస్తుంది. ఎందుకని? 3,000 అదే అక్కడ దగ్గరగా 2,20,00,000 మంది మహిళలకు వేస్తోందట ఆవిడ ప్రతి నెల డబ్బులు. అందుకని అక్కడ ఇండస్ట్రియల్ కానీ ఇవేమీ లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఏమి ఉండదు. ఇక్కడ రోడ్లని పరమ దరిద్రంగా ఉంటాయి అట, మౌలిక సదుపాయాలు